డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న రెండవ అవకాశం ధమాకా కిక్. ఉండడం గ్యాంగ్స్టర్ ప్రొఫైల్లో అండర్లైన్ చేయదగ్గ అంశం. ఎందుకంటే తమ కిక్తో ప్రత్యర్థి గుండెల్ని హడలెత్తించే సామర్థ్యం గ్యాంగ్స్టర్లో ఉండాల్సిన లక్షణం. అది ఎవరిలో ఎంతుందో చూపించడానికి మరియు దాంతో డబ్బు సంపాదించడానికి గ్యాంగ్ లీడర్స్, గ్యాంగ్ మెంబర్స్కు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ పోటీలో ప్రతి గ్యాంగ్ నుంచి 5 పాల్గొంటారు. బజర్ మోగినప్పుడల్లా ప్రతి గ్యాంగ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి వెల్క్రో వాల్ ముందు నిలబడి కేవలం తమ కాలుని మాత్రమే ఉపయోగించి అక్కడున్న చెప్పును ఆ వాల్పై వీలైనంత ఎక్కువ ఎత్తులో అతుక్కునేలా చేయాలి. ఎవరి చెప్పు అయితే ఎక్కువ ఎత్తులో అతుక్కుంటుందో వారి రౌండ్లో విజేతలవుతారు. ఇలా ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ రౌండ్స్ లో గెలుస్తుందో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది. మరియు ఆ గ్యాంగ్ లీడర్ కు 2000 బీబీ క్యాష్ బహుమతిగా లభిస్తుంది. ఓడిపోయిన గ్యాంగ్ గెలిచిన గ్యాంగ్ లీడర్ ను భుజాలపై ఎత్తుకొని జై కొడుతూ ఇల్లంతా తిప్పాల్సి ఉంటుంది. ప్రత్యర్థులను మట్టి కనిపించి డబ్బు సంపాదించుకోవడానికి గ్యాంగ్ లీడర్స్ కి, గ్యాంగ్ మెంబర్స్ కి ఇదొక మంచి అవకాశం. కాబట్టి గ్యాంగ్ లీడర్స్, మీరు మీ గ్యాంగ్ లో దమ్మున్న పోటుగాళ్లను ఎంచుకొని వారిని పోటీలో దింపడానికి వారితో ఒప్పందాలు కుదుర్చుకోండి. ఈ పోటీలో కొన్ని నియమాలున్నాయి. అక్కడున్న లైన్ దాటిన తర్వాతే చెప్పుని వాల్ మీద అతికించే ప్రయత్నం చేయాలి. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత రౌండ్ లో ఎవరు గెలిచారో గ్యాంగ్ లీడర్స్ చెప్పాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ లో ఏ గ్యాంగ్ ఎంత ఎత్తులో చెప్పును అతుక్కునేలా చేశారో గ్యాంగ్ లీడర్స్ అక్కడున్న బోర్డులో రాయాల్సి ఉంటుంది. గ్యాంగ్ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చా బిగ్ బాస్? No, you have to write. చెకింగ్. డౌన్ బ్యాక్ సైడ్ లో ఒక గ్యాంగ్ వాల్పై చెప్పును పెట్టిన తర్వాత ఎత్తుని బోర్డుపై నమోదు చేశాక ఆ చెప్పును తిరిగి లైన్ పై పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మరొక గ్యాంగ్ కొనసాగించాలి. ఇసరడం కాదు. 1 2 3 రమ్య 3 4 సారీ వేసుకున్నా. ఓకే దూరి అయ్యా నేను ఎట్టి పరిచయం నీకు పంపను కూడా నేను అన్నాను కూడా. నువ్వు ఓకే ఐదుగురు ఉండాలి రండి. ఈ బెటర్ ఏంటంటే తను, నువ్వు, నేను, మన దివ్య తనుజ, రీతు కూడా లేపుతుందేమో. రీతు ఓకే.